కి స్వాగతం. మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక 3 ప్రశ్నలతో ఇక్కడికి రావడం జరిగింది. మొదటిగా మన కార్పొరేషన్ మేయర్ స్రవంతి గారిని అర్ధాంతరంగా కాలం పూర్తి కాకుండా 5 సంవత్సరాలు పూర్తి కాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను తొలగించబోతున్న విషయము చాలా దుర్మార్గము, హేయము. అయ్యా, ఒకసారి మీరు ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా వచ్చింది పదవి రిజర్వేషన్. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గిరిజనుని ఉన్నతి పదవుల్లో నుంచి ఈ విధంగా అర్థాంతరంగా తొలగించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చిన్న రిక్వెస్ట్ అండి. నేను మన ప్రస్తుత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొదట స్థాపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి సంక్షోభంలో ఆ పార్టీని ఆయన సిద్ధాంతాలను కాపాడాలనే దాంతో ఆ పార్టీని ముఖ్యమంత్రిగా ఈయన 4 సంవత్సరాలు కొనసాగినాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు. తరువాత ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు. అయ్యా, మీరు ఈ 4 సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగుతారా, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు కూడా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక ఆలోచనతో ఉండాలండి. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాలు కావాల్సింది మీరు పదవీ కాలం. మీరు ఇప్పుడు త్యాగం చేసి డిప్యూటీ సీఎం గారికి ఏమన్నా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఏమన్నా మీరు కల్పిస్తారా? అది జరగవు. ఎందుకంటే మీకు తెలుసు వీటి గురించి ఏందనేది. కానీ ఒక ఎస్టీ మహిళ కాబట్టి ఈరోజు టౌన్ అయితేనేమి రూరల్ ఎమ్మెల్యేలు ఒకరికొకరికి పొసక్క వీళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఈ మధ్య మీడియాలో చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి నీతి నిజాయితీ లేరు, ఏ స్థాయి నుంచి మేము ఏ స్థాయికి తీసుకొచ్చినామని క్వశ్చన్లు వేస్తున్నారే. మీరు ఆ యొక్క ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని 40 మందిని మీరు చేసుకున్నారంటే మీలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది? ఆ కార్పొరేటర్లు కూడా నేను వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను. మీరు ఏ పార్టీలో గెలిచినారు? మీరు ఏ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు? మీలో కూడా కొంత నీతి నిజాయితీ కాబట్లా మీరు అనుకుంటున్నారేమో ఈ 40 మంది ఇవిటకు వస్తే ఈ పక్కకు వస్తే రేపు మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు పదవులు వస్తాయనుకుంటున్నారేమో. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ పోటీలో దిగినా మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. కాబట్టి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీ అన్నగారు కొణిదెల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జిల్లాల వారి పర్యటనలో నెల్లూరు జిల్లాలో ఒక సమావేశంలో ఒక మహిళ తుపాకుల మునెమ్మ అనే ఒక మహిళ ఆ రోజు గళం ఇప్పింది ఆ సభలో. అప్పుడు మీ బ్రదర్ అది గుర్తించి అసలు ఎవరమ్మా నువ్వు ఏదైనా హక్కులు చేసుకొని ఆమె ఎస్టీ కులానికి చెందిన మహిళ, ఆయనలో ఒక ఆలోచన వచ్చిందండి. ఒరే, ఈరోజు ఇంత చైతన్యంగా ఎస్టీల్లో మాట్లాడుతుందని చెప్పి ఆ ఎలక్షన్కి ముందుగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించే ముందుగా మొట్టమొదటి అభ్యర్థిగా తుపాకులు కోవూరు నియోజకవర్గం ప్రకటించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది. అయ్యా, మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో వర్షాలు వచ్చిన టైంలో నీ నెల్లూరు జిల్లాలో నీ కార్యకర్తలు మెయిన్గా ఎస్టీ కాలనీల్లో నిత్యావసర సరుకులని వాళ్ళకు దుప్పట్లని పెంచినారంటే గిరిజనుల మీద కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టు మీరు ఆలోచించండి. మీరు ఈ గిరిజన మహిళని ఈరోజు ఈ ప్రభుత్వం తొలగిస్తామందంటే మొన్న మీరు గిరిజన కాలంలో ఈ పంపకాలు అనేది ఒక డ్రామానా అని ప్రజల్లో ఒక ఆలోచనకు వచ్చిన్నారండి. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను, మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టకూడదని మా ఓటుకి మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆనాడు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా ఓటర్లు అంతా మాట్లాడగలుగుతున్నాం. ఆ విశ్వాసం కొట్టి మీకు మీ పార్టీకి కూడా తెలియజేయాలి. భవిష్యత్తులో పూర్తిగా ఈ పార్టీ తుడుసుకు పెట్టుకుపోకూడదనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం. రెండవది నేను చెప్తా ఉన్నానండి, మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్డిని అనుసరిస్తున్నారు అధిష్టానం. ఇక ఆ రోజులు పోయినాయి, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈరోజు గిరిజనులు
వాళ్ళ సమస్య మీద వాళ్ళ మహిళకి అన్యాయం జరుగుతుందని మొత్తం నిన్న జిల్లాలో కానీ చూసింటే మీరు లైవ్లో వాళ్ళు వేల మంది ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. ఒక్కదాని ఒక పదవి మాకుంటే ఆ పదవిని కూడా తీస్తారని. కాబట్టి అట్టడుగు వర్గాలు గిరిజనులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళు బయటకు వచ్చినారంటే అమాయకులు. మీరు ఒకసారి ఆలోచించి మీ ప్రభుత్వం మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మీరు మోటుగా పోతే మాత్రము రేపే మీకు అర్థమవుతుంది. రేపు 4 నెలల జరుగుతాయి ఎలక్షన్. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా గత ప్రభుత్వానికి చేసిన అరాచకాల దుర్మార్గానికి ఆ పార్టీకి నిలువునామాలు 2 పెట్టారండి. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ఎందుకంటే శివభక్తులు ఎక్కువ ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మీ ప్రభుత్వానికి ఈసారి అర్ధనామాలు 3 నామాలు అంటే 3 అంకెలకే పరిమితం అవుతుంది. ఈ ఒక్క విషయంలో కన్నా మీరు న్యాయబద్ధంగా ఆలోచించి రాజ్యాంగం కల్పించిన హక్కు అయినటువంటి మేయర్ పదవిని కొనసాగించకపోతే మీకు అర్ధనామాలు 3 నామాలు అంటే అర్థమైపోతుందండి. 3 రేపు ప్రభుత్వంలో ఒక ముగ్గురే మీరు గెలిచే పరిస్థితులు. అంటే అపోజిషన్ కూడా ఈ పార్టీ గత ప్రభుత్వ పార్టీ అయినా 11 స్థానాలకు వచ్చింది. మీరు ఇదే మోటుగా పోతే మాత్రం ఈసారి 3 స్థానాలే. అంటే ఇంకా మీ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఏదో 18వ తారీఖు అవిశ్వాస తీర్మానం లేదు మీడియాలో చూసినానండి ఈ మేయర్ గురించి. ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు. మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కాబట్టి ఆ మహిళ ఎస్టీ మహిళని కొనసాగించాలని మరీ కోరుతూ ఇంకొక చిన్న విషయం అండి. ఈరోజు మన నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా గంజాయి అనేది